పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎంపికయ్యారు. సంగారెడ్డిలో జరిగిన సిపిఎం రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తమ్మినేని వీరభద్రం స్థానంలో జాన్ వెస్లీ ఎంపికయ్యారు. 70 ఏళ్లు దాటిన నేతలకు రాష్ట్ర కమిటీ నుంచి ఉద్వాసన కల్పించింది సిపిఎం. జాన్ వెస్లీది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అమరచింత గ్రామం. కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో తొలిసారి ఓ దళితుడిని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. తెలంగాణ సిపిఎం రాష్ట్ర నూతన కార్యదర్శి జాన్ వెస్లీతో మా ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డిలో ముగిశాయి. 4 రోజుల పాటు జరిగినటువంటి ఈ మహాసభల్లో ఈ రోజున రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ గారు ఎన్నిక కాబడ్డారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ఎన్నికలు ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం కానీ, రైతులు కానీ, కూలీలు, పెట్టుబడిదారులు, భూస్వాములు, రాజకీయ నాయకుల యొక్క ప్రభుత్వ విధానాలకు తోన దోపిడీకి గురవుతున్నారు. ఆ వర్గ ప్రజలకు న్యాయం జరగడం కోసం సిపిఎం పార్టీ భవిష్యత్తులో మరింత ఉధృతమైన పోరాటాలు చేస్తుంది. అలాగే తెలంగాణలో సామాజికంగా అణిచివేతకు గురవుతున్నటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళల మీద తీవ్రమైనటువంటి అణిచివేత, దాడులు, అత్యాచారాలు, కుల వివక్ష ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అందుకనే ఆర్థికంగా దోపిడీ గురవుతున్నటువంటి వర్గ ప్రజల్ని సంఘటితం చేస్తూ సామాజిక అణిచివేతకు గురవుతున్నటువంటి సామాజిక తరగతులను కూడా కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి చూస్తున్నాం. ఈ మహాసభల్లో ఏ అంశాలపై చర్చ జరిగింది? రానున్న భవిష్యత్తు కర్తవ్యాలు ఏ విధంగా మీరు నిర్దేశించుకున్నారు? నూతనంగా కొత్తగా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరిస్తామనేటటువంటి వాగ్దానాలు అనేకం చేసింది. కానీ అమలు చేసే దాంట్లో ఆ చిత్తశుద్ధిగా అనిపించడం లేదు. రైతుల రుణమాఫీ దగ్గర నుంచి కానీ, రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలు కల్పించేటటువంటి విషయాల్లో సరైనటువంటి విధానం లేదు. అలాగే వ్యవసాయ కూలీలకు ఇస్తామన్నటువంటి ఆర్థిక సాయం ఇవ్వడం లేదు. అలాగే ఉపాధి కూలీల పనిని కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉద్యోగాల భర్తీ సరిగా జరగడం లేదు. విద్య, వైద్యం తెలంగాణలో వ్యాపారంగా మారింది. దాన్ని అరికట్టే చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదలు కనీస వేతనం లేక కార్మికులు ఉన్నారు. అలాగే ఇల్లు, ఇంటి స్థలం లేనటువంటి పద్ధతిలో గుడిసెలు వేసుకొని పోరాటాలు కొనసాగిస్తుంటే వాళ్ళకు కనీసం ఇప్పటివరకు పట్టాలు ఇవ్వడం కానీ, ఇల్లు కట్టించేటటువంటి చర్యలు నూతన ప్రభుత్వం కూడా తీసుకోవడం లేదు. కనీసం ఉండడానికి జాగ కూడా లేనటువంటి స్థితిలో తెలంగాణలో పేద ప్రజలు ఉన్నారు. అలాంటి వాళ్ళ సమస్యలన్నిటి మీద పోరాటం కొనసాగిస్తాం. అలాగే సంక్షేమ హాస్టల్స్లో కనీస సౌకర్యాలు మెరుగుపడడం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెరగడం లేదు. ఉద్యోగాల భర్తీ లేదు. వైద్యం వ్యాపారంగా మారిన పరిస్థితి ఉంది. అందుకని విద్య, వైద్యం, ఉపాధి వాటి మీద పోరాటాలు కొనసాగిస్తాం. అలాగే రైతులు, కూలీలు, కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సమస్యలు అంతే పోగుబడి ఉన్నాయి. వీటిని పరిష్కారం ముందుకు పోతాం. కలిసి వచ్చే పార్టీలు ఏమున్నాయి మీతో పాటు? ప్రస్తుతం మేము సిపిఎం పార్టీగా మొత్తం తెలంగాణలో ఉండేటటువంటి ప్రజా సమస్యల మీద పోరాటాలు కొనసాగిస్తూ సొంతగా మా పార్టీ బలాన్ని పెంచుకోవడం కోసం మొదటి ప్రాధాన్యత ఇస్తాం. అలాగే రెండవదిగా వామపక్ష పార్టీల ఐక్యతతోన, ప్రజాస్వామిక శక్తులతోన కలిపి ముందుకు నడిపేటటువంటి ప్రయత్నం చేస్తూ అలాంటి ఉద్యమాలు కొనసాగిస్తాం. సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటంతో కలిసి వచ్చేటటువంటి వాళ్ళని కలుపుకొని ఆ రకంగా లౌకిక భావాలకు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం లౌకిక శక్తులతో పోరాడతాం. అలాగే ప్రజా సమస్యల మీద వామపక్ష పార్టీలతో కలిసి పోరాడతాం. అలాగే మా పార్టీ సొంతగా బలపడడానికి ఈ పేద వర్గాల తరఫున పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇదే పరిస్థితి. ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మా వంతు ప్రయత్నం ఏం చేస్తాం. కలిసి వచ్చే పార్టీలు ఏవైతుంటాయో ఆ పార్టీని కలుపుకొని భవిష్యత్తులో మా యొక్క ఈ 4 రోజుల మహాసభ నిర్దేశించుకున్న భవిష్యత్తు కర్తవ్యాలని వాటిని ముందుకు అమలు చేసేందుకు ముందుకు సాగుతామని జాన్ వెస్లీ నూతన రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.